ప్రైజ్ ది లార్డ్. కొరింథీయులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయునని మీరెరుగరా. మీరు పులిసిన పిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడు. చాలు. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి ఒక ఉపమాన రీతిగా తెలియజేస్తున్నాడు. ఏంటి అంటే, మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనా సరే ముద్దంతయు పులిసిపోతుంది కదా, కాబట్టి దానిని తీసి పారేయండి అని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే, కొంచెము పాపమైన మన జీవితం అంతటిని అపవిత్రపరుస్తుంది. పాపము చిన్నదైనా, అపవిత్రత కొంచెమైనా మన జీవితం అంతటిని అపవిత్రపరిచేస్తుంది. కాబట్టి భక్తుడు అంటున్నాడు, ఆ కొంచెం అపవిత్రత కూడా మీలోకి రానీకండి, ఆ కొంచెము పాపము కూడా మీలో చొరబడనీమాకండి. ఎందుకంటే మీరు పులి అని పిండే చాలా ముద్ద మీరు రెడీ చేసుకున్నారు, కానీ కొంచెము పులిసిన పిండి ఉందే, ఆ కొంచెము కూడా ముద్దంతటిని పాడు చేస్తుంది. ఏమండి, అందరు వినండి. ఒక బిందెడు పాలు ఉన్నాయి అనుకోండి, ఆ బిందెడు పాలు మీ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావు గ్లాసుడు ముంచి, కానీ నీకు తెలియకుండా నీ పిల్లలు ఎవరైనా అందులో గిన్నెడు మజ్జిగ పోసారనుకోండి, ఆ మొత్తం పాలన్నీ కూడా పెరిగైపోతాయి. తర్వాత నువ్వు మళ్ళీ పాలుగా మార్చుకోలేవు. అలాగే భక్తుడు అంటున్నాడు, ఇప్పటి వరకు కొన్ని సంవత్సరాల నుండి పరిశుద్ధమైన జీవితము అనే ముద్దగా నువ్వు తయారు చేసుకున్నావు నీ జీవితాన్ని. 10 సంవత్సరాల నుండో, 15 సంవత్సరాల నుండో, లేదా 20 సంవత్సరాల నుండో ఈ పరిశుద్ధ జీవితము అనేటటువంటి పిండి ముద్దను నువ్వు తయారు చేసుకుంటున్నావు. ప్రార్థనల ద్వారా, ఉపవాసాల ద్వారా, దేవుని బిడ్డలారా, రకరకాల స్త్రీల కూడికల ద్వారా, గురవ కూడికల ద్వారా నువ్వెంతగానో పరిశుద్ధంగా ఎదుగుతూ వచ్చావు. కొన్ని సంవత్సరాలుగా తయారు చేసుకున్న పిండి ముద్దని ఆత్మీయ జీవితం, కొన్నేళ్లుగా నువ్వు కష్టపడి ప్రయాసపడి పరిశుద్ధంగా నీ జీవితాన్ని కట్టుకుంటూ వచ్చావు. అయితే భక్తుడు అంటున్నాడు, కొంచెము పాపము నీ పరిశుద్ధ జీవితం అంతటిని పాడు చేస్తుంది. కాబట్టి నువ్వేం చేయాలంటే ఆ పులిసిన పిండిని పారవేయాలి, అనగా ఆ కొంచెం పాపాన్ని కూడా నువ్వు తీసివేసుకోవాలి. అర్థమైతే స్తోత్రం చెల్లిద్దామా? బిగ్గరగా హల్లెలూయా. కనుక ప్రియులారా, మనమందరము కూడా, సంఘమైన మనమందరము కూడా పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిష్కల్మషులుగాను, మడత, మచ్చ, డాగు, కళంకము ఏది లేనివారుగా యేసయ్య కొరకు మహిమ కలిగిన వధువు సంఘముగా మనము సిద్ధపడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఎంత కష్టపడి నీ ప్రార్థన జీవితాన్ని నిర్మించుకున్నావు, ఎంత కష్టపడి నీ పరిశుద్ధ జీవితాన్ని నిర్మించుకుంటూ వచ్చావు, కొన్ని సంవత్సరాలుగా ఎంత శ్రమపడి నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ వచ్చావు. కానీ ఒక చిన్న పాపము, కొంచెము పాపము నీ జీవితాన్ని అపవిత్రపరిచేస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతా బాగానే ఉంటానండి, కాకపోతే అప్పుడప్పుడు అబద్ధాలు ఆడుతానండి. ఎందుకు చెప్తున్నావు ఆ మాట? ఎన్ని సంవత్సరాల నుండి భక్తి చేస్తున్నా నీవు ఆ కొంచెం పులిసిన పిండిని తీసివేయలేవా నీ జీవితంలో నుండి? అంతా బాగానే ఉంటుందండి నా ఆత్మీయ జీవితం, బూతులాడకుండా ఉండలేకపోతున్నానండి అంటావు.
బూతులాడిపోతే తెల్లారదా నీకు? అంత బాగానే ఉంటుందండి నా ఆత్మీయ జీవితం. మగ పిల్లలు కనపడితే చూడకుండా ఉండలేనండి. ఎందుకు ఉండలేవు? అంతా నా జీవితం అంతా బాగుంటుందండి. ఆడపిల్లలు రోడ్డు మీద వెళ్తూ ఉంటే చూడకుండా ఉండలేనండి అనే బలహీనత నీకుంది. ఎందుకు? ఆ పులిసిన పిండి కూడా నీ జీవితంలో ఎందుకు ఉండాలి? తీసివేయి. ఎందుకంటే ముద్దంతా పరిశుద్ధంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజున సంగమా, మనమందరం కూడా ముడతైనా, మచ్చైనా, డాగైనా, కళంకమైన అట్టిది ఏదైనా లేకుండా ఉండాలని సంపూర్ణతలో, పరిశుద్ధతలో సంపూర్ణత కలిగిన సంఘముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక్కొక్క సహోదరిని చూస్తే తన ఆత్మీయ జీవితం ఎంతో బాగుంటుంది. ప్రార్థన చేస్తుంది, ఉపవాసం ఉంటుంది, దేవుని బిడ్డలారా కానుకలు ఇస్తుంది, అన్నిట్లో ముందు ఉంటుంది. కానీ నోరు తెరిస్తే అన్ని చండాలమైన మాట. ఒక్కో సహోదరుడు ఉంటాడు, పరిచర్యలో ముందు ఉంటాడు, దేవుని బిడ్డలారా దేవుని సేవలో అందరికంటే ముందే ఉంటాడు. కానీ ఆయన ఆత్మీయ జీవితాన్ని ఆయన శారీరక జీవితాన్ని చూస్తే కొన్ని అదుపులో పెట్టుకోలేడు. మనం అలా ఉండకూడదు. మనమందరము కూడా పరిశుద్ధతలో సంపూర్ణులమై ఉందముగాక. చెప్దామా హల్లెలూయా? గట్టిగా హల్లెలూయా. కాబట్టి కొంచెము తప్పిదాలు మనలో ఉండకూడదు, కొంచెము పాపం కూడా మనలో ఉండకూడదు, కొంచెము అవిధేయత కూడా మనలో ఉండకూడదు. దేవుని బిడ్డ, కొంచెము లోపము కూడా మనలో ఉండకూడదు. ఇప్పుడు మీలో కొంతమంది తెల్లని వస్త్రాలు ధరించుకునొచ్చు. ఏమండి, వచ్చేటప్పుడు దారిలో ఏముంటాయి? గేదెలు ఎదురైనాయి అనుకో, ఆ గేదె నీ మీద పడి పొరలదు, ఆ గేదె అంతా నీ మీద పడిపోదు. ఏం చేస్తుంది? తోకతో, నేను మాట్లాడరు, కంటి చూపే కానీ తోకతో ఇలా కొడుతుంది. కొట్టగానే ఆ యొక్క డ్రెస్ అంతా కూడా మురికి అవ్వదు, కానీ ఒక్కో చోట మురికి మాత్రం బాగా కనబడుతుంది. ప్రజలు అంటారు, నువ్వు తెల్లని డ్రెస్ వేసుకున్నావు అనరు, మచ్చపడింది, బురద పడింది నీ మీద అంటారు. ఒక్కచోటే మచ్చ కనబడుతుంది, మిగిలిన డ్రెస్ అంతా తెల్లగానే ఉంది. నీ డ్రెస్ అంతా ఒక్క చోట తప్ప మిగిలిన చోట అంతా తెల్లగా ఉంది అనరు మనుషులు. ఇదిగో నీ చొక్కా పాడైపోయింది, నీ చొక్కా మీద బురద పడింది, మచ్చబడింది అంటారు. అలాగే మన ఆత్మీయ జీవితం కూడా అంతే. దేవుని బిడ్డ, పులిసిన పిండి ఏదైనా నీ జీవితంలో ఉందా? తీసివేసుకోవాలి. చెడు ఆలోచనలు నీ జీవితంలో ఏదైనా ఉన్నాయా? తీసివేసుకోవాలి. కొంచెమైనా సరే, చిన్నదైనా సరే, పాపము చిన్నదైనా సరే నీలో నుండి తొలగించుకొని సంపూర్ణంగా నీవు పరిశుద్ధతలోకి రావాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. బుక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడుట వలన అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల ఏది తేలగొడుతుందంట? బుద్ధిహీనత జ్ఞానమును తేలిపోయేటట్టు చేస్తుంది, ఘనత కూడా తేలిపోయేటట్లు చేస్తుంది. అర్థమవుతుందా? ఒక వ్యక్తి ఘనుడవడానికి ఎంత కష్టపడతాడో, ఒక వ్యక్తి ఘనత చెందడానికి ఎంత ప్రయాసపడతాడో, ఎంత శ్రమ అనుభవిస్తాడో. ఘనత ఊరికనే రాదు ఎవరికి కూడా. హలో, ఘనత ఎవరికి ఊరికనే రాదు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు అనుకోండి, ఊరకని గనుడైపోవాలా, ముఖ్యమంత్రి అయిపోవాలా. ఆయన యవన ప్రాయము నుండి ఎన్నో కష్టాలు పడి, ఎన్నో పోరాటాలు చేసి, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఆ స్థాయికి వచ్చాడు, ఘనుడయ్యాడు. ఘనత అన్నమాట అది. మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఆస్ట్రేలియాలో ఒక క్రికెటర్ ఉన్నాడు.
స్పిన్ బౌలింగ్ వేస్తాడు. ఆయన స్పిన్ బౌలింగ్ వేసాడంటే ఆ బాల్ ఎన్ని గింగరాలు తిరుగుతుందో పేరు తర్వాత చెప్తా. అంత దూరంలో వేసింది కూడా బ్యాట్స్మెన్ అనుకుంటాడు దూరంలో పడింది అటు వెళ్ళిపోద్దులేను, అంత దూరంలో వచ్చి వికెట్లు కొట్టేస్తుంది. ప్రియులారా, చాలా వికెట్లు తీశాడు క్రికెట్లో. తన బౌలింగ్తో చాలా వికెట్లు పడగొట్టాడు. మంచి పేరు ప్రఖ్యాతులు. ఆయన ఎవరో కాదు, ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్. మంచి పేరు వచ్చింది, మంచి ఆస్తి సంపాదించుకున్నాడు. ప్రపంచ దేశాల్లో అతడి పేరు మారుమ్రోగిపోతూ ఉంది. అయితే ఒకసారి ఏమైందో తెలుసా? డ్రగ్స్ తీసుకున్నట్టుగా పట్టుబడ్డాడు. ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లుగా పట్టుబడ్డాడు. అంటే ఎందుకయ్యా ఎలా చేసావని అడిగితే, వాస్తవానికి నేను కావాలని తీసుకోలేదండి, నాకేదో ఆ మధ్య జ్వరం వచ్చింది, బలహీనత వచ్చింది, ఆ బలహీనత ఎక్కువైంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అందులో మెడిసిన్లో కొంచెం మత్తు ఉండేది రాశాడంట, నాకు తెలీదు. ఆ మత్తు మందుని వీళ్ళు పట్టుకుని నేను డ్రగ్స్ తీసుకున్నానని చెప్పి వాళ్ళు నన్ను సస్పెండ్ చేశారు క్రికెట్లో కొన్ని సంవత్సరాలు అని చెప్పి ఆయన వాపోయాడు. అంత ఘనత ఏమైంది? అరే, ఇన్ని రోజులు డ్రగ్స్ తీసుకొని స్పిన్ బౌలింగ్ చేశాడేమో, ఎన్ని రోజులు మెడిసిన్ తీసుకొని ఉత్ప్రేరకాలు తీసుకొని బౌలింగ్ చేసి ఇన్ని వికెట్లు పడగొట్టాడురా అని అందరూ కూడా చాలామంది హేళన చేశారు. ఘనత అంతా ఏమైపోయింది అంటే, ఆయన పొందిన పేరు ప్రఖ్యాతులు ఏమైపోయినాయి అంటే అవమానకరంగా మారిపోయినాయి. ఆ మాట అర్థం అది. కొంచెము బుద్ధిహీనత త్రాసులో పెట్టిన ఎడల ఘనతను, ఇంకోటి ఏంటంట, జ్ఞానమును తేలగొట్టును. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు కూడా క్రైస్తవ జీవితంలో ఎంతగానో శ్రమ పడుతున్నావు, కష్టపడుతున్నావు, ప్రయాసపడుతున్నావు. దేవుని కోసం నువ్వు ఎంతగానో పరిచర్య చేస్తున్నావు, ఎన్నో కానుకలు ఇస్తున్నావు, దశంభాగాలు ఇస్తున్నావు, ప్రతిష్ఠితార్పణలు ఇస్తున్నావు, ఎంతగానో దేవుని ఆసక్తిగా ఉంటున్నావు. కానీ కొంచెము బుద్ధిహీనత నీ జీవితాన్ని పాడు చేస్తుందేమో. జాగ్రత్తగా చూసుకో. కొంచెం అవిధేయత, కొంచెము పులిసిన పిండి నీ జీవితాన్ని పాడు చేసేస్తుందేమో. ఒకసారి ఆలోచించే. పులిసిన పిండి కొంచెమే అయినా అది పాకి ముద్దంతా కూడా ఏం చేస్తుందట? పులిసిపోయేలాగా చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. చెబుదామా హల్లెలూయా? బిగ్గరగా హల్లెలూయా. ఈ చిన్న పాపమేలే, ఏం కాదులే, చిన్న అపవిత్రతలే, ఏం కాదులే, కొంచెమేలే, ఏం కాదులే అని అనుకుంటే కుదరదు. దేవుని బిడ్డ, అది నిన్ను పాడు చేసేస్తుందని నువ్వు గ్రహించాలి. దేవుని బిడ్డలారా, మన సర్వ శరీరాన్ని పాడు చేసేది వైరస్ ఒకటి ఉంటుంది, రోగాలు కలిగించేది. ఆ వైరస్ ఎంత ఉంటుంది? చాలా చిన్నగా ఉంటుంది, కంటికి కూడా కనపడదు. ఒక్కసారి ఆ వైరస్ ఎంటర్ అయిందంటే, సపోజ్ కరోనా వైరస్ తీసుకుందాం. కరోనా వైరస్ మనం చూస్తే అది ఎంత ఉంటుంది? మన తలకాయ ఎంత ఉంటుందా? మన కాలు అంత ఉంటుందా? మన నడుము అంత ఉంటుందా? ఉండదు. చాలా చిన్నది, కంటికి కూడా కనపడదు. భూతద్దంలో చూసి వాళ్ళు దానిలో చూసి చెప్తారు ఇది పలానా వైరస్ అని. దేవుని బిడ్డలారా, ఆ చిన్న వైరసే మన యొక్క జీవితం అంతటిని అల్లకల్లోలం చేసేస్తుంది, మన శరీరం అంతటిని పాడు చేసేస్తుంది. కొంచెమే కానీ ఇంత వెయిట్ ఉన్నటువంటి మనల్ని కూడా అది పాడు చేస్తుంది. ఎలా దొరుకుద్దండి? వాళ్ళు దాన్ని బట్టి చూస్తారు కదా. నర్సులు ఉన్నారు ఇక్కడ, మైక్రోస్కోప్లో చూస్తారు. కొన్నిసార్లు టెస్ట్లకు కూడా దొరకదు, అది అంత ఇదిగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. ఇవాళ దొరకలేదమ్మా వైరస్, రేపురా 2 రోజులు ఆగిరా, అప్పుడు కొంచెం అది పెరుగుద్ది. ఆ వైరస్ ఏం చేస్తుందంటే మన శరీరంలోకి వెళ్ళి ఒక్కటల్లా 10 అవుతుంది, 10 అల్లా 100 అవుతుంది, 100 అల్లా 1000 అవుతుంది. అలా పెరిగిపోతూ ఉంటుంది మన శరీరం. కొన్ని వైరస్లు కంటికి అసలు కనపడవు,
అంత చిన్నగా ఉంటాయి. అర్థమవుతుందా? స్త్రీలారా వింటున్నారా? మీకు ఒక జోక్ చెప్తాను. తన భర్తకు బాగపోతే హాస్పిటల్ తీసుకెళ్ళిందంట. ఏం బాగట్లేదండి డాక్టర్ గారు, నీరసంగా ఉంటున్నాడండి, ఏం తినలేకపోతున్నాడండి అంటే బ్లడ్ టెస్టులు రాశాడు, యూరిన్ టెస్టులు రాశాడు, స్కానింగ్ రాశాడు, అన్నీ రాశాడు. రాసిన తర్వాత ఇతను తీసుకెళ్ళి టెస్టులు చేపిస్తే ఏమీ లేదు, అంతా నార్మల్గానే ఉంది. కానీ ఏమైపోతున్నాడు? రోజు రోజు నీరసం అయిపోతుంది. డాక్టర్ గారు అన్నాడు, అమ్మా మీ భర్తకు అన్ని పరీక్షలు చేశాం, ఏమీ లేదు, అంతా బాగానే ఉన్నాడు, అన్ని రిపోర్ట్లు వచ్చినాయి, బాగానే ఉన్నాడు. అంటే ఉంటుందంట డాక్టర్ గారండి, ఇంకో రిపోర్ట్ ఉందంటగా, పోస్ట్ మార్టం అంటారంటగా దాన్ని, అది కూడా చేయండి ఒకసారి అంటారు. ఏం చేయాలి? పోస్ట్ మార్టం ఎవరికి చేస్తారు? ఏం శ్రీనివాస్, పోస్ట్ మార్టం ఎవరికి చేస్తారు? చచ్చిన వాళ్ళకి చేసేది అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి కొంచెము చిన్న వైరస్ అయినప్పటికీ అంత పెద్ద మనిషిని పాడు చేసేస్తుంది, చంపేస్తుంది. దేవుని బిడ్డ, పాపము కూడా అలాంటిదే, అవిధేయత కూడా అలాంటిదే. నీ ఆత్మీయ జీవితాన్ని రోజు రోజు క్షీణ దశలోకి తీసుకెళ్తుంది. కొంచెం అవిధేయత, కొంచెము పాపం అనేది నీ సర్వ శరీరంలోకి అల్లుకుంటుంది. పాపము పరిపక్వమై మరణానికి కంటదంట. కనుక ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? దేవుని బిడ్డ, ఆపాద మస్తకం నీ శరీరాన్ని, నీ ప్రాణాత్మలను జాగ్రత్తగా కాపాడుకోవాలని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. అందరు చెబుదామా హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనం చదువు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం చదవండి. శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాళెమునకు శాపము తెప్పించి దానికి అనగా ఇశ్రాయేలీయుల పాళెమునకు బాధ కలుగు చేయుదురు గనుక శపించబడిన దానిని ముట్టకూడదు. కొంచెమైనా మీరు తీసుకోకూడదు. యెహోషువ చెప్తున్నాడు తన ప్రజలతో, ఇశ్రాయేలీయులారా, ఎరికో పట్టణాన్ని మనం నాశనం చేయబోతున్నాం, ఎరికో పట్టణాన్ని కూల్చివేయబోతున్నాం. దేవుడు ఆ పట్టణాన్ని మనకు అప్పగించబోతున్నాడు. అది శపితమైంది. దాన్ని మనం స్వాధీనం చేసుకున్న తర్వాత మీలో ఎవరు కూడా పొరపాటున వెనకకు వెళ్ళి శపితమైన ఆస్తిలో కొంచెమైనా తీసుకోవద్దు. శపితమైన దానిలో నుండి కొంచెమైనా తీసుకోవద్దు. దేవుని బిడ్డలారా, ఏదైతే చెప్పాడో ఆ ఆజ్ఞనే మీరాడు ఒక ఆయన. ఎవరైనా చెప్పండి, అందరు చెప్పండి. ఎవరైనా? ఆకాను యెహోషువ ఆజ్ఞను మీరాడు. ప్రజలందరూ ఎరికోను ఓడించి వచ్చేసారు, వేరే దేశానికి చేరుకున్నారు, దారిలో ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇన్ని సంవత్సరాల విశ్వాసిగా ఉన్న ఆకాను జీవితంలో ఒక చెడు ఆలోచన పుట్టింది. ఈ ఆకాను ఎవరంటే మీలాగా నాలాగా చాలా సంవత్సరాలు భక్తి చేసిన వాడే. ఈ ఆకాను ఎవరంటే ఐగుప్తులో 10 తెగుళ్ళు చూసిన వాడే, ఎర్ర సముద్రం పాయలుగా చేయబడడం చూసిన వాడే, ఆకాశము నుండి మన్నా దిగిరావడం చూసిన వాడే. దేవుని బిడ్డలారా, ఇలా ఎన్నో అద్భుతాలు చూసిన వాడే ఆకాను. ఎరికో గోడలు కుప్పగూలిపోవడం కూడా చూసిన వాడే, దేవుని స్తుతించిన వాడే, ఆరాధించిన వాడే. అలాంటి ఆకాను జీవితంలో ఒక చిన్న చెడు ఆలోచన మొలిచింది. ఏంటది? శపితమైన దానిలో కొంచెం తీసుకుందాం. ఏమా తల పైకి ఎత్తండి, నా వైపు చూడండి. ఎంత బంగారం తీసుకున్నాడో? 10 టన్నులు తీసుకున్నాడా? ఏం దొంగతనం చేశాడు? ఒక లారీ దొంగతనం చేశాడా? ఎరికో పట్టణంలో నుండి
ఏం తీసుకొచ్చుకున్నాడు ఇంటికి? ఎక్కువ బంగారము వెండి ఏం తీసుకురాలేదు. దేవుని బిడ్డలారా, ఒక చిన్న బంగారు కడ్డీ, అలాగే కొంచెము వెండి, ఒక షినారు వస్త్రం, ఈ మూడే, ఈ కొంచెమే తీసుకున్నాడు. దొంగతనం చిన్నదైనా పెద్దదైనా పాపమే. దేవుని బిడ్డలారా, అపవిత్రత కొంచెమైనా పెద్దదైనా పాపమే. పాపమునకు గ్రేడ్లేమీ లేవు, గ్రేడింగ్ లేదు పాపానికి. అర్థమవుతుందా? పాపము చిన్నదైనా పాపమే. నీ ఆత్మీయ జీవితాన్ని అంతటిని పాడు చేసి ఊరుకుంటుంది. కనుక దేవుని బిడ్డలారా, కొంచెంలో కూడా నువ్వేం చేయాలంటే నమ్మకముగా ఉందువుగాక. అందరూ స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఆకాను వెళ్ళి దొంగతనం చేశాడు, తీసుకొచ్చాడు. తన ఇంట్లో ప్రియులారా, ఇంటి గుడారము మధ్యలో తవ్వి ఆ గోతులో పాతి పెట్టేశాడు. ఎవరికి తెలియదు అన్నాడు. తెలీదు అనుకున్నాడు, ఎవరు చూడలేదని అనుకున్నాడు. కానీ ఎవరు చూశారు? సోదరి, చిన్న దొంగతనం నీ జీవితాన్ని మార్చలేదు, బాగు చేయలేదు. సోదరుడా, చిన్న పాపము నీ బ్రతుకుని మార్చేయలేదు. ఒక్కసారిలే, ఇక మీదట చేయనులే. ఒక్కసారిలే, ఇంకెన్నడు పాపం జోలికి పోన్లే. ఈ ఒక్కసారిలే అని నువ్వు అనుకుంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు, భ్రమలో బ్రతుకుతున్నావు. దేవుని బిడ్డ ఎవరు చూడట్లేదులే అని చెప్పి నువ్వు అనుకుంటే దాన్ని మించిన పొరపాటు ఇంకోటి లేనే. నీ ఉద్యోగంలో ఎలా ఉంటున్నావు? నమ్మకంగా ఉంటున్నావా? వ్యాపారంలో ఎలా ఉంటున్నావు? నమ్మకంగా ఉంటున్నావా? నువ్వు చేసే చేతి పనులు ఎలా ఉంటున్నావు? నమ్మకంగా ఉంటున్నావా? సర్వాన్ని దేవుడు చూస్తున్నాడు. మనము దేవుని బిడ్డలమైన మనము దొంగలుగా ఉండకూడదు. అందరూ స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. దేవుని పిల్లలమైన మనము దొంగలుగా ఉండకూడదు, వ్యభిచారులుగా ఉండకూడదు, మోసగాండ్రుగా ఉండకూడదు, వడ్డీలకి తిప్పేవారుగా మనం ఉండకూడదు. దేవుని పిల్లలమైన మనం శాపనార్థాలు పెట్టేవారుగా ఉండకూడదు. దేవుని పిల్లలమైన మనం బూతులు తిట్టేవారుగా ఉండకూడదు. దేవుని పిల్లలమైన మనం అపవిత్రులుగా ఉండకూడదు. ఈ లోకానికి సాక్షులుగా మాదిరికరంగా మనం ఉందము గాక. హల్లెలూయా. చెప్దాం, రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పులిసిన పిండి కొంచెమైనా అది ముద్దంతయో పాడు చేస్తుంది. పిల్లలారా, దొంగతనాలు చేయకూడదు. యవనస్తులారా, దొంగ పనులు చేయకూడదు. విశ్వాసులారా, మీరు పనిచేసే పనిలో నమ్మకస్తులుగా ఉండాలి, నమ్మకమైన జీవితాలు కలిగి ఉండాలి. దొంగోడు వలన దేశానికి ఎంతో ఉపయోగం అంట. ఫేస్బుక్లో ఒకడు చెప్తున్నాడు, దొంగోడు వలన కూడా దేశానికి చాలా ఎలాగరబ్బాయి అంటే వాడు అంటాడు, మేము ఉండబట్టే కదండి కాంపౌండ్ వాల్స్ కట్టుకునేది. కాంపౌండ్ వాల్ కట్టే వాళ్ళకి ఏం దొరుకుతుంది? పని. మేము ఉండబట్టేగా గేట్లు కట్టుకుంటారు, మేము ఉండబట్టేగా తలుపులు కిటికీలు తాళాలు చేసే వాళ్ళకి పని దొరుకుతుంది. మేము ఉండబట్టేగా సీసీ కెమెరాలకు కూడా తయారు చేసేవాళ్ళకు కూడా. మీరు మాట్లాడలా, తొందరగా ముగిచ్చేయమని అర్థం. వాడు చెప్తున్నాడు, మేము ఉండబట్టేగా గ్రిల్స్ తయారు చేసుకునేది, మేము ఉండబట్టేగా వాచ్మెన్లకు ఉద్యోగాలు దొరికేది. ఎన్ని చెప్తున్నాడు చూడండి. వాడు కనపడితే నేను అడుగుతాను, వాళ్ళందరికీ మంచి జరుగుతుందిరా, దొరికితే నీకేం జరుగుతుందిరా అని చెప్తాను. ఏం జరుగుతుంది వాడికి? కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే, పులిసిన పిండి కొంచెమైనా నీ జీవితం అంతా పాడు చేస్తుంది, జాగ్రత్త. దేవుని సంఘము పరిశుద్ధమైన సంఘంగా ఉండాలి. దేవుని సంఘము పరిపూర్ణమైన సంఘముగా ఉండాలి. దేవుని సంఘము ఏ మచ్చ మడత డాగు కళంకము లేని పరిశుద్ధమైన పవిత్రమైన ప్రత్యేకమైన మహిమగల సంఘంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ఆకాను దొంగతనం చేయడం వలన ఏం జరిగింది? 30 లక్షల మంది ఇజ్రాయేలీలకి ఓటమి ఎదురైంది.
30 లక్షల మంది ఇజ్రాయేలీలు ఏడుపుకు కారణమైంది. హాయి పట్టణాన్ని జయించలేకపోయారు. హాయి పట్టణాన్ని ఓడించలేక ఏడ్చారు. వెనక్కి తిరిగి పారిపోయి వచ్చారు. ఇజ్రాయేలీలు అందరూ ఏడవడం మొదలుపెట్టారు. అయ్యో, ఏంటి ఇలా జరిగింది? కారణం ఎవరు? యెహోషువ దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా ఏంటి నాయనా ఇలా జరిగింది అని అంటే, ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇజ్రాయేలీల సర్వ సమాజంలో ఒకడున్నాడు, వాడిని మీరు బయటకు తీయండి, వాడిని చంపేయండి, వాడి కుటుంబాన్ని, వాడికి కలిగిన స్వాస్థ్యం అంతటిని చంపేయండి, అప్పుడు నేను మీకు హాయి మీద జయమిస్తాను. ఎవరబ్బా అని అందరినీ లైన్లో తీసుకొచ్చాడు యెహోషువ. కుటుంబముల చొప్పున, గోత్రముల చొప్పున అందరినీ లైన్లోకి తీసుకొచ్చాడు. అప్పుడైనా చెప్పాలా ఆకాను? అదంతా అయ్యేదాకా చెప్పలేదండి. ఎప్పుడైతే ఆకాను దొరికిపోయాడో, ఆకాన్ని, అతని కుటుంబాన్ని, అతని కలిగిన ఆస్తి అంతటినీ తీసుకుని వెళ్ళి కుప్పగా రాళ్ళు వేసి కాల్చి పడేశారు. దేవుని బిడ్డ, అపవిత్రత కొంచెమేలా అనుకుంటున్నావేమో, పాపము కొంచెమేలా అనుకుంటున్నావేమో, కానీ ఆత్మీయ జీవితం అంతటినీ అది కాల్చివేస్తుందని నువ్వు గ్రహించాలి. అందుకే యాకోబు భక్తుడు అంటాడు, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన, 3వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను, నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుకను పక్కన పెడదాం, నిప్పుని తీసుకుందాం. ఎంత కొంచెము నిప్పు, అగ్గిపుల్ల కొంచెమే. ఏమండి, ఎంత తగలబెట్టగలది? అడవి మొత్తాన్ని తగలబెట్టగలది. అగ్గిపుల్ల కొంచెమే, చాలా కొంచెమే. అలాగే అడవి మొత్తాన్ని తగలబెడుతుంది అది. అలాగే నీ పాపము కొంచెమే, నీ కుటుంబాన్ని అంతటికి శాపం తీసుకొస్తుందంట. ఎన్నో అపజయాలు తీసుకొస్తుందంట, ఎన్నో వాటములు కలుగు చేస్తుందంట. అపవిత్రత కొంచెమే, కానీ అది నీ కుటుంబానికి ఎన్నో బాధలు, సమస్యలు, శోధనలు తీసుకొస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. వింటున్నారా? ఒక చెట్టు తగలబెట్టాలంటే అగ్ని ఎంత కావాలి? చెట్టు అంత అగ్ని కావాలా? మాట్లాడండి. ఒక ఇల్లు తగలబెట్టాలంటే ఇల్లు అంత అగ్ని కావాలా? అక్కర్లేదు. ఒక చిన్న అగ్గిపుల్ల చాలు. కనుక ఈరోజు దేవుడు ఈ మాటలు మనతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే, దేవుని బిడ్డలారా, మన సంఘం పరిశుద్ధతలో పరిపూర్ణమైనదిగా, ఏ లోపము లేనిదిగా, ఏ అవిధేయత, ఏ లోపము, ఏ మచ్చ, డాగు, కళంకము లేనిదిగా, నిర్దోషమైన సంఘముగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా చెప్దామా అందరు గట్టిగా? హల్లెలూయా. ఆదికాండం 25వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. ఆదికాండము 25వ అధ్యాయం 30వ వచనం. నేను అలసి ఉన్నాను, ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగెను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. ఎదోము అనగా ఎర్రంది కావాలి అతనికి. ఆ కొంచెమే ఏశావు కొంప ముంచింది. దేవుని బిడ్డలారా, ఆకలితో ఉన్నాడు ఏశావు, వేటాడాడు కానీ ఏం దొరకలేదు. ఇంటికి వచ్చాడు, తన తమ్ముడు ఒక చక్కని ఎర్రటి కూర వండుతున్నాడు. ఏంటా కూర ఏంటి? కనుక దేవుని బిడ్డలారా, ఏశావు అడుగుతున్నాడు తమ్ముడు, అరే తమ్ముడు, ఆ ఎర్రగా ఉన్నది ఏంటో నాకు కొంచెం బెటరా. ఎరుపుని చూసి ఆశపడమాకండి, తెలుపుని చూసి ఆశపడమాకండి. దేవుని బిడ్డలారా, నలుపుని చూసి ఆశపడమాకండి. ఆయన అంటున్నాడు, కొంచెం పెట్టి నాకు అంటున్నాడు. యాకోబు అంటాడు కదా, ఊరకనే పెడతానా నీకు? ఊరకనే పెడతానా? నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేయి, నేను పెడతానన్నాడు. దేవుని బిడ్డలారా, వీడు ఎంత వెర్రోడండి ఏశావు.
తమ్ముడితో అంటాడు, అరే తమ్ముడు, నేను ఆకలితో చచ్చిపోయేటట్టు ఉంటే జాస్టత్వం నాకెందుకురా, తీసుకో, ముందు అది పెట్టు నాకంట. అమ్మా, మీరు అందరూ ఎన్ని రోజులు ఉండగలరు తిండి తినకుండా? 2 రోజులు ఉంటారా? కనీసం 1 రోజు అని ఉంటారా? ఏషావు 1 రోజు ఉండలేకపోయాడు. దేవుని బిడ్డలారా, తిండి తినపోతే సస్తాడా? ఈ రోజున మనం కూడా అంతే, శవితమైన వాటిని ఆశించి పరిశుద్ధతను అమ్మేసుకునే వాళ్ళుగా ఉన్నాం. శవితమైన వాటిని ఆశించి మన సత్యాన్ని అమ్మివేసుకునే వారుగా ఉన్నాం. దేవుడు అదే అంటున్నాడు, ఆ కొంచెమే నీ కొంప ముంచుతుంది, జాగ్రత్త, జాగ్రత్త. అర్థమవుతుందా? నిన్న వచ్చిన పాస్టర్ గారు పవన్ పాల్ గారు చెప్తున్నాడు నా గురించి. ఆయనకి ఎవరు చెప్పారు? ఆయన ఎప్పుడు చూశాడు? యథార్థంగా ఉంటాడు మీ పాస్టర్ గారు అని చెప్తున్నాడు. ఆయన 2 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ అయ్యాడు, అంతే. అక్కడే చూశాడు నన్ను. ఎందుకు చెప్తానంటే, నోయల్ శామ్యుల్ గారు ఆఫీసులో పనిచేసినప్పుడు వాళ్ళ ల్యాండ్ ఫోన్ కూడా నేను వాడుకునేవాడిని కాదు, నా సొంతానికి. వైట్ పేపర్ కూడా నా సొంతానికి వాడుకునేవాడిని కాదు. నాకు ఏదైనా కావాలంటే బయట కొనుక్కుని వాడుకునేవాడిని. దేవుని బిడ్డలారా, పైసాతో సహా తిరిగి ఇచ్చేసేవాడిని. ఏదైనా కొన్నప్పుడు లెక్కలు కూడా చాలా పర్ఫెక్ట్గా రాసేవాడిని. కొన్నిటికి బిల్లులు లేవని నా డబ్బులే పడేవి. చెప్తే ఏమన్నాడు? నమ్మడేమోనని, నమ్మకం బోద్దేమోనని అలా చేసేవాడు. కాబట్టి కొంచెం విషయంలో కూడా మీరు నమ్మకంగా ఉండండి. పెద్దవాటి మీద దేవుడు అధికారులుగా మిమ్ములను చెయ్యునుగాక. హల్లెలూయా. వాళ్ళ సెల్ ఫోన్లు, వీళ్ళ సెల్ ఫోన్లు వాడుకోమాకండి. వాళ్ళ వస్తువులు మీరు వాడుకోమాకండి. నమ్మకంగా ఉండండి. తినటానికి తిండి లేకపోయినా పర్వాలా, పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో అన్న వేసుకోండి, బాధలేదు. కానీ శపితమైన వాటి కోసం ఆశపడమాకండి. పాప పనులు చేసి డబ్బులు సంపాదించమాకండి. క్షణమాత్రపు ఆశల కోసము నిత్యమైన ఆశీర్వాదాలు పోగొట్టుకోవద్దు. నమ్మకంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని రాబోయే రోజుల్లో, మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ పిల్లలను బహుగా ఆశీర్వదించునుగాక. చెప్దామా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కొంచెము పెట్టమని అడిగాడు, ఆ కొంచెం తిన్నాడు. తిని జ్యేష్ఠత్వాన్ని వదిలేసుకున్నాడు. జ్యేష్ఠత్వంలో ఉండే ఆశీర్వాదాలు ఏంటో తెలుసా? తండ్రి తర్వాత ఇంటిలో పెద్దవాడే తండ్రితో సమానం. పెద్దల సభలో కూర్చునేవాడు పెద్దవాడే. తన ఇంటిలో 2 భాగములు అతనికి ఇవ్వాలి, పోర్షన్, డబుల్ పోర్షన్. ఆ ఇల్లు బాగాలేసినప్పుడు, ఆస్తి బాగాలేసినప్పుడు ఇతనికి 2 పోర్షన్లు ఇవ్వాలి. మరొక గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆ ఇల్లు రాజుల కుటుంబం అయితే పెద్దవాడే రాజు అవ్వాలి తండ్రి తర్వాత. ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, కానీ అవన్నీ కూడా పోగొట్టుకుని భ్రష్టుడైపోయాడు. చదవండి, హెబ్రీ పత్రికలో ఉంది కదా ఆయన గురించి, ఆ మహానుభావుడి గురించి ఏం రాయబడింది? మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరేదైనా మొలిచి కలవరపరచుట వలన మీలో అనేకులు అపవిత్రులైపోదురేమో అని ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్త చూసుకోవాలి. దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని. నువ్వు చేసిన అపరాధములను బట్టి ఆల్రెడీ దేవుని ఆశీర్వాదాలు చాలా పోగొట్టుకున్నావేమో. నేను చేసిన దోషములను బట్టి ఎన్నో దీవెనలు నేను పోగొట్టుకున్నానేమో. లేకపోతే దేవుడు ఇంకా నన్ను హెచ్చించేవాడేమో. సోదరుడా, నువ్వు చేసిన అపవిత్రమైన కార్యాలను బట్టి దీవించాల్సిన దేవుడు దీవెనలు బెగబట్టాడేమో, ఆశీర్వాదాలు బెగబట్టాడేమో. నువ్వు చేస్తున్న కుట్రలు కుతంత్రాలను బట్టి, మోసపు కార్యాలను బట్టి నిన్ను ఆశీర్వదించదామనుకున్న దేవుడు, హెచ్చిద్దామనుకున్న దేవుడు హెచ్చించకుండా బెగబట్టుకున్నాడేమో. ఈ మాటలు వింటున్నారా అందరూ? వింటున్నారా? నీ పిల్లలను హెచ్చిద్దామనుకున్న దేవుడు
నువ్వు చేసిన దోషాన్ని బట్టి వారిని హెచ్చించకుండా దేవుడు బెగబడుతున్నాడేమో. నువ్వు చేసిన చెడు కార్యాలను బట్టి ఈ పాటికే నీ కుటుంబంలో ఎన్నో ఆశీర్వాదాలు రావాల్సిందేమో. కృప తప్పిపోయాడంట. కృపలో ఎవరు? ఏశావు. దేవుని కృపను పొందే విషయంలో తప్పిపోయాడు ఏశావు. హలో, భయం లేని పనులను బట్టి, మీరు చేస్తున్న భయం లేని పనులను బట్టి ఆశీర్వదించుదామనుకున్న దేవుడు ఆశీర్వాదాలు వెనక్కి తీసుకుంటున్నాడేమో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి అందరూ, హల్లెలూయా. సౌలు కుటుంబాన్ని దేవుడు హెచ్చిద్దాం అనుకున్నాడు. పిల్లల్ని రాజులుగా చేద్దాం అనుకున్నాడు. సౌలు చేసిన బుద్ధిహీనమైన పని బట్టి, మూర్ఖపు పని బట్టి తన పిల్లలు రాజులు అవ్వకుండా దేవుడు కొట్టివేశాడు. సౌలును కూడా కొట్టేశాడు దేవుడు. నువ్వు పనికిరావు సౌలా అన్నాడు. కారణం ఏంటంటే అతనిలో ఉన్న మూర్ఖత్వం, బుద్ధిహీనమైన పని. లేకపోతే దేవుడు ఎన్ని గొప్ప ప్రణాళికలు మన జీవితంలో కలిగి ఉంటాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృపను తప్పిపోయింది ఎవరంటే ఏశావు. వంశంలో నుండి రాజులు వచ్చేవాళ్ళేమో. యాకోబు కుటుంబంలో నుండి వచ్చారు రాజులు ఇజ్రాయేలీలకి. నువ్వు చేస్తున్న బుద్ధిహీనమైన పనిని బట్టి ఎన్నో ఆశీర్వాదాలు రావాల్సినవి ఆగిపోతున్నాయేమో. ఒకసారి ఆలోచించే. కొంచెము బుద్ధిహీనత ఈ ఆశీర్వాదాలన్నీ దొంగిలిస్తుందని నువ్వు జ్ఞాపకము చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా అందరు స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ కొంచెమే నీ జీవితాన్ని పాడు చేసేస్తుందేమో. ఒకసారి ఆలోచించే. నేను ముగించేస్తాను. చివరిగా ఇంకొక మాట చదివి ముగింపులోకి వెళ్దాం. మత్తయి సువార్త 25:8 బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకీయుడని బుద్ధి గలవారిని అడిగారు. కొంచెము నూనె తెచ్చుకోలేకపోయారు వాళ్ళు. కొంచెమే తక్కువైంది వాళ్ళకి. అన్ని సంవత్సరాలుగా చేసిన భక్తి, అన్ని సంవత్సరాలుగా చేసిన వారి యొక్క ప్రయాస ఒక్క క్షణంలో వ్యర్థమైపోయింది. పెళ్లి కుమారుడు అంటున్నాడు, గెట్ అవుట్, ఐ డూ నాట్ నో హూ యు ఆర్, ఐ నెవర్ నో యూ, నేను ఎన్నడూ మిమ్మల్ని ఎరగను, పోండి అంటున్నాడు. కారణం ఏంటో తెలుసా? అంత నూనె సమకూర్చుకున్న వాళ్ళు కొంచెములో తప్పిపోయారు. బుద్ధి కలిగిన వాళ్ళని అడుగుతున్నారు, అమ్మా మీ నూనెలో కొంచెం ఇవ్వండి చాలు, మా దివిటీలు కూడా వెలిగించబడతాయి అని వాళ్ళు అడుగుతున్నారు. కనుక దేవుని బిడ్డలారా, పెండ్లి కుమారుడైన యేసయ్య అతి త్వరగా రాబోతున్న యేసయ్య కొరకు కన్యకగా మనం అందరం సిద్ధపడదాం. ఎలాంటి కన్యకండి? ఏంటో అది పవిత్రురాలైన కన్యకగా మనం సిద్ధపడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఏ కొంచెంలో తప్పిపోతున్నావు? ఒకసారి ఆలోచించే.